గాక. పరిశుద్ధాత్మ దేవుని బలము నీలోకి నూతన బలం వచ్చును గాక, క్రొత్త బలం వచ్చును గాక, నూతన బలం వచ్చును గాక, క్రొత్త బలం వచ్చును గాక. క్రొత్త తైలంతో అంటబడదు గాక, క్రొత్త తైలంతో అంటబడదు గాక, క్రొత్త తైలంతో అంటబడదు గాక. క్రొత్త బలముతో బలం పొందుకుందు గాక. నూతన బలం నీకు వచ్చును గాక. నీ ఎముకలో నూతన బలం వచ్చును గాక. నీ ఆరోగ్యంలో నూతన బలం వచ్చును గాక. క్షీణించిపోతున్న బలహీన పడుతున్న ఆరోగ్యాన్ని యేసు క్రీస్తు నామములో ప్రతి బలహీన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధించిన పాపని చూపుడే. ప్రతి రోగము వెళ్ళిపోవును గాక, ప్రతి జబ్బులు వెళ్ళిపోవును గాక, ప్రతి వ్యాధులు వెళ్ళిపోవును గాక, ప్రతి బలహీనతలు వెళ్ళిపోవును గాక, ప్రతి బలహీనత తొలగిపోవును గాక, ప్రతి నిరుత్సాహం వెళ్ళిపోవును గాక, ప్రతి నిరుత్సాహం తొలగిపోవును గాక, ప్రతి వ్యాధులు తొలగిపోవును గాక, ప్రతి దుఃఖము తొలగిపోవును గాక, ప్రతి అప్పులను తీరును గాక. ప్రతి యొక్క అన్ని కార్యంలో మీరు ఏది తలపరుస్తారో దాంట్లో దేవుని హస్తం ఉండును గాక. విజయం మీరు చూచుదురు గాక, విజయం మీరు చూచుదురు గాక. జయం మీకు కలుగును గాక, జయం మీకు వచ్చును గాక. గొప్ప విజయం మీకు ప్రభు ఇచ్చును గాక, గొప్ప విడుదల ప్రభు మీకు ఇచ్చును గాక. మీ ఇంటిలో విడుదల వచ్చును గాక, నీ కుటుంబంలో విడుదల వచ్చును గాక, నీ వివాహంలో విడుదల వచ్చును గాక, నీ జీవితంలో విడుదల వచ్చును గాక. నువ్వు ఏమంటే ఆశిస్తున్నావు దేవునికి విడుదల కలిగించును గాక. ఎవరైతే నీకు విరోధంగా నిలబడుతున్నారో ప్రతి విరోధులందరూ నీ ముందు కూలిపోదురు గాక, నీ ముందు పడిపోవును గాక, నీ ముందు కూలిపోవును గాక. ఎరుకో గోడను కూలినట్టుగా కూలిని గాక, ఎరుకో గోడను కూలిపోయినట్టుగా కూలిపోను గాక. ప్రతి శత్రువు తరబడును గాక, ప్రతి శత్రువు దూరంగా తరబడును గాక. నీ పొలిమేరలో ఉండకుండా దూరంగా వెళ్ళిపోను గాక. నీకు విరోధంగా వేసిన ప్రతి బాణము నీకు విరోధంగా ఏది రూపించబడినట్టుగా బాణాలన్నీ దుష్టుడు అగ్ని బాణాన్ని ఆరిపోను గాక, అన్ని దుష్ట అగ్ని బాణాలు ఆరిపోను గాక. ఎవరైతే విశ్వాసం ఎదగకుండా అడ్డు పెడుతున్నాడో ఆ అడ్డులన్నీ తొలగిపోను గాక. ఓడలు పడిపోను గాక, ఓడలు కూలిపోను గాక, ప్రతి అడ్డు గోడలు విరిగిపోను గాక. ఎరుకో గోడలని ముందు కూలిపోను గాక. ప్రతి కొలియాత్రాన్ని వారు పడిపోను గాక, ప్రతి కొలియాత్రాన్ని వాడు పడి కూలిపోను గాక. ప్రతి ఎర్ర సముద్రం పాయడమును గాక, ప్రతి యోగ్యాలు వెండిపోవును గాక. యేసు క్రీస్తు నామములో తండ్రి వారి మీదకి వెలుగు వచ్చును గాక, చీకటి గద్దించును గాక. మీరు వెలుగు సంబంధులు, మీరు వెలుగు సంబంధులు, మీరు దేవుని వెలుగై ఉన్నారు, దేవునికి వెలుగై ఉన్నారు, దేవుని వెలుగై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని వెలుగు మీ పైన ఉన్నది, దేవుడు బలము మీ పైన ఉన్నది. నిన్ను బలపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. రబ సంద రక రబ లక రబ. అయ్యా ఎవరైతే తండ్రి ఏక చదువుల్లో కానీ ఏక స్కూల్లో కానీ జ్ఞానం తెలివి దయచేయడం వారికి చక్కటి భవిష్యత్తు ఇవ్వడయా తండ్రి. మంచిగా చదువుకున్న కృప చూపడయా, మంచిగా జ్ఞానం దయచేయడయా. చక్కగా మంచి బెస్ట్ స్టూడెంట్స్ అవుతురు గాక. మీరు మంచి మార్కులు ఈ నెలలో పొందుకుందరు గాక, మీరు మంచిగా చదువుకుందరు గాక. మీకు దేవుడు సమృద్ధిగా అన్ని ఇచ్చును గాక. ఈ నెలలో దేవుడు మీకు సమస్తము మీకు కావాల్సిన ఆహారం వచ్చును గాక, మీకు కావాల్సిన ఆహారం ఇంటిలో వచ్చును గాక. మీ గిన్నెలన్నీ నింపబడును గాక, నీ పాత్రలను నింపబడును గాక. నీకు అప్పులు లేకుండా దేవుడు శుద్ధీకరించి క్లియర్ చేయను గాక. ఏ యొక్క ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నారో ప్రతి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇప్పుడే నా చేతులు యేసు నామములో ఎవరైతే ఇండ్లు కట్టుకోవాలో డబ్బులు లేవో ఆగుకునేయో ఆ డబ్బులు వచ్చును గాక. మీ ఇంటి పని పునరుద్ధరణ చేసుకుందరు గాక. ఏ పనులతో ఎక్కడ ఆగిపో, ఎక్కడ ఈఎంఐ కట్టాలో, ఎక్కడైతే అప్పులు కట్టాలో, ఎక్కడ కట్టలేకున్నారో అవి ప్రభు మీకు సహాయం చేస్తుంది గాక. ప్రభు మీకు దారుణంగా సహాయం చేస్తుంది గాక. పరిశుద్ధాత్మ దేవుడు దినదినం మీకు కావాల్సిన ఆహారం దయచేయను గాక. ఆయన రొట్టె మీకు ఇచ్చును గాక, ఆయనకు రొట్టె మీకు ఇచ్చును గాక. అనుదిన ఆహారం మీకు దేవుడు దయచేయను గాక. మీరు నడుచుట వెలుట వచ్చునేందుకు దేవుడు కాపుదల ఇచ్చును గాక. మీ రాకపోకలు దేవుడు తోడుగా ఉండును గాక. నీటి చుట్టూన ప్రతి దురాత్మ శక్తులు తరిమి కొడుతున్నా, ప్రతి దుష్ట శక్తులు పారిపోవును గాక. ఇప్పుడే పారిపోయేస్తున్నాములో, 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 పారిపోయేస్తున్నాములో. చెడు తలంపులు కలిగిస్తున్న దురాత్మ నిలిచిపోప్పుడే. చెడు తలంపులను ఆగిపోవును గాక. ప్రతి చెడు ఆలోచన ఆగిపోవును గాక. ప్రతి చెడు కళని ఆగిపోను గాక. ప్రతి అసహ్యమైన కళలు ఆగిపోను గాక. అపవిత్రమైన తలంపులు ఆగిపోను గాక. అబద్ధమైన కళలు ఆగిపోను గాక. అబద్ధమైన మాటలు ఆగిపోను గాక.
వచ్చును గాక. హల్లెలూయా. రబా సందా రకా రబా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ స్తోత్రాలు చెప్పండి. రెండు చేతులు పైకి. దేవుడు మనం ముట్టినందుకు స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడిని ముట్టినందుకు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ నెలలో గొప్ప